Welcome back to the series Crimes and Laws. Now we will be dealing with one of the crucial topic, that is domestic violence. Crimes and Laws series భాగంగా ఇప్పుడు మనం డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహహింస అనేది ఏంటో మనం పరిశీలిద్దాం. So we are living in a society. Man is a social animal. So it is essential that the man lives in a human society and human company. And whenever he goes into the human company, he comes across certain relations by blood, by bond, by adoption or whatever it may be. So మనిషి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో సమాజజీవి, సోషల్ లైఫ్ అనేది కంపల్సరీ, ఏకాంతంలో బతకలేరు. సో మనిషి ఎవరైతే ఉన్నారో ఈ సొసైటీలో, ఈ సమాజంలో ఉన్నంతసేపు తనకి కొన్ని రిలేషన్స్ ఏర్పడతాయి. బ్లడ్తో కానివ్వండి, రక్త సంబంధాలు కానివ్వండి, బై బాండ్ వివాహ సంబంధించిన సంబంధాలు కానివ్వండి, బై అడాప్షన్ దత్తత వల్ల వచ్చిన సంబంధాలు కానివ్వండి, ఎటువంటివి అయినా కానివ్వండి. హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ సోషల్ యానిమల్. వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్ ఈ కెనాట్ సర్వైవ్. సో మనిషి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అనొక సమాజ జీవి, సమాజంలోనే ఉండాల్సి వస్తుంది, ఏకాంతంలో బతకలేరు. సో అటువంటి తరుణంలో మనం చూసినట్లయితే మనము ఆల్రెడీ చూసాం, చాలా మటుకు నేరాలు జరుగుతాయి, ఇంటి బయట జరుగుతాయి, ఇంట్లో నుంచి బయట ప్రపంచంతో సంబంధం ఉంటుంది. కానీ చాలా మట్టుకి కొన్ని నేరాలు ఏవైతే ఉంటాయో అవి ఇంట్లోనే జరుగుతాయి. చాలా మట్టుకు నేరాలు మనకి తెలిసి తెలియకుండా మనం చూసి కూడా ఉండొచ్చు అవి, కానీ అవి నేరాల కింద పరిగణలోకి వెళ్తాయో లేవో అవి కూడా తెలియదు. సో డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస అనేది అటువంటి నేరం. సో ఇంటి 4 గోడల మధ్యలో జరిగే ఒక నేరం, దాని గురించి బయట చెప్తే కానీ తెలియదు. సో అటువంటి పరిస్థితి ఉంది. సో డొమెస్టిక్ వైలెన్స్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ ఫార్మ్స్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ ది ఉమెన్ విచ్ వీ కెన్ సీ ఇన్ ఎవ్రీడే వరల్డ్. సో గృహహింస అనేది ఎటువంటిదంటే, ఎటువంటి నేరం అంటే మనం ఆల్మోస్ట్ డే టు డే లైఫ్లో కూడా చూస్తాం. మన ఇంట్లో కాకపోయినా కానీ పక్కింటి వాళ్ళ, ఎదురింటి వాళ్ళలో కానివ్వండి, చుట్టాలలో కానివ్వండి, ప్రతి ఇంట్లో ఏదో ఒక రూపంలో గృహహింస అనేది మనం చూస్తాం. సో డొమెస్టిక్ వైలెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ క్రైమ్స్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ అన్రిపోర్టెడ్ ఆర్ అండర్ రిపోర్టెడ్ క్రైమ్ ఇన్ ఇండియా. సో డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస అనేది చాలా మట్టుకు సాధారణంగా జరిగే క్రైమ్. సో అదే కాకుండా చాలా మట్టుకి అండర్ రిపోర్టెడ్, అంటే రిపోర్టింగ్ కాకుండా కూడా ఉండే వన్ ఆఫ్ ది క్రైమ్ కిందికి వస్తుంది. సో డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస అనేది అటువంటి ఒక నేరం. మనం రోజువారీగా కూడా చూస్తుంటాము, వింటుంటాం కూడా. సో వాట్ ఆర్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ హౌ ఇట్ ఈస్ డెల్ట్ అండర్ ది లా, దట్ వీ విల్ ఎగ్జామిన్. సో గృహహింస అంటే ఏంటి, దాని సంబంధించిన చట్టాలు ఎలా దాన్ని డీల్ చేస్తాయో అనేది మనం ఇప్పుడు పరిశీలిద్దాం. సో నౌ ఫస్ట్, బిఫోర్ వెంచరింగ్ ఇన్ టు ది టాపిక్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్, there are certain aspects which we are supposed to take care. సో గృహహింస అనే అంశం సంబంధించి మనం డిస్కస్ చేసే ముందు దాని గురించి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మనం పరిగణలోకి తీసుకోవాలి. ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్, వాట్ ఈజ్ డొమెస్టిక్ వైలెన్స్? గృహహింస అంటే ఏంటి, దాని ఎటువంటి రకాలు ఉంటాయి? సో దేన్ని డొమెస్టిక్ వైలెన్స్ పరిధిలోకి తీసుకుంటారు, దేన్ని డొమెస్టిక్ వైలెన్స్ పరిధిలోకి తీసుకోరు అనే అంశం చాలా ఇంపార్టెంట్. సో ఇంట్లో ఒక డొమెస్టిక్ ఎన్వైరన్మెంట్లో మనం తెలిసి తెలియకుండా ఎవరినో తిట్టేస్తాం. సో ఆ సింపుల్ బిహేవియర్ ఏదైతే, ఇరిటేషన్లో ఎవరినైనా తిట్టుండొచ్చు, ఏ భావోద్వేగానికి లోనయ్యి తిట్టుండొచ్చు, అటువంటి సిచ్యువేషన్లో అది గృహహింస పరిధిలోకి వెళ్తుందా? సో అటువంటి సిచ్యువేషన్స్, ఎటువంటి సిచ్యువేషన్స్ని గృహహింస పరిధిలోకి తీసుకుంటారో అది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది. నెక్స్ట్ ఏంటంటే, వై లీగల్ అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన అవగాహనే కాకుండా చట్టపరమైన అవగాహన కూడా ఉండాలి. సో చట్టపరమైన అవగాహన కూడా ఉండాలి. సో చాలా మటుకే అవగాహన ఉంటుంది, ఇటువంటివి చేసేది తప్పు, ఇటువంటిది చేసేది మన సభ్యము కాదు, ఇటువంటి అంశాలు ఉంటాయి. కానీ చట్టపరంగా దానికి సంబంధించిన అవేర్నెస్ అనేది, దాని ప్రకారం అవగాహన, దాని పట్ల అవగాహన అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. ఎందుకు ఇక్కడ, ఎందుకంటే మనం చాలా మటుకు చూసినట్లయితే గృహహింసలో ఆడవాళ్ళే బాధితులు ఉంటారు. సో వాళ్ళకి అవేర్నెస్, అవగాహన ఎలా ఉండాలి. నెక్స్ట్ వన్ ఇస్ స్కోప్ బియాండ్ ఫిజికల్ అబ్యూస్.
సో ఇక్కడ మనము చూసినట్లయితే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో, చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఫిజికల్ వైలెన్సే కాదు, ఫిజికల్ వైలెన్స్ ఇతర భౌతిక దాడులే కాకుండా వేరే అంశాలని కూడా డొమెస్టిక్ వైలెన్స్ కింద తీసుకుంటుంది. సో నాట్ ఓన్లీ ఫిజికల్ అబ్యూస్ బట్ ఆల్సో అదర్ అబ్యూజెస్ ఆర్ ఆల్సో డెల్ట్ అండర్ దిస్ పర్టికులర్ యాక్ట్. సో ఫిజికల్లీ టార్చర్ చేయడమే కాకుండా వేరే అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ పరిగణలోకి తీసుకుంటారు. నా హిస్టారికల్ కంటెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే భారతదేశం యొక్క హిస్టరీ, ఇండియన్ హిస్టరీ పీరియడ్స్లో తీసుకున్నట్టయితే ఏన్షియంట్ హిస్టరీలో ఒక మేరకు ఉమెన్ ఒక పొజిషన్ అనేది కొంచెం ప్రాపర్గా ఉండేది. సో మగవాళ్ళకి ఈక్వల్ కాకపోయినా కానీ కొన్ని అంశాలలో, చాలా మటుకు అంశాలలో మగవాళ్ళతోని వాళ్ళకి సమాన హక్కులు ఉండేవి. సో వాళ్ళు చాలా మటుకు ఇల్లు నడిపే వ్యవహారంలో ఉన్నా కానీ వాళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి అటువంటిది ఉండేది కాదని మనకి ఉన్న వేరియస్ సోర్సెస్లో తెలుస్తుంది. కానీ మిడేవల్ ఏజ్ వచ్చేంత వరకు, మధ్యకాలం వచ్చేంత వరకు కొంచెం పొజిషన్ చేంజ్ అయింది. ఇతర దేశం నుంచి దాడులు జరగనివ్వండి, వేరే సామ్రాజ్యాలు వచ్చి స్థాపించబడడం కానివ్వండి, సో లోకల్ సర్కమ్స్టాన్సెస్లో చాలా మటుకు చేంజ్ అయిపోయి మహిళల యొక్క పొజిషన్ అనేది చాలా మటుకు దిగజారింది. సో ఎక్కడైతే వాళ్ళు పురుషులతోని సాటిగా ఈక్వల్గా ఉన్న వాళ్ళు, సమాన హక్కులు కలిగిన వాళ్ళు ఉన్నారో అటువంటి సమానత్వం అనేది మొత్తానికే వెళ్ళిపోయి వాళ్ళు ఇంటి 4 గోడల మధ్యాలకే వాళ్ళు కన్ఫైన్ అయిపోయారు. సో ఎటువంటి హక్కులు అనేవి లేవు, వాళ్ళకి చదివే హక్కు లేదు, ఇంటి నుంచి బయటికి వెళ్ళే హక్కు లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళని ఒక వస్తువులాగా కూడా ట్రీట్ చేసేవాళ్ళు. సో పని వాళ్ళలాగా వ్యభిచారంగా అలా అమ్మేసేవాళ్ళు. సో ఇటువంటి సిచ్యువేషన్ అనేది ఉండేది. సో ఎటువంటి వర్స్ట్ సిచ్యువేషన్ అంటే మన మహిళలు ఇంట్లో ఆడపిల్ల పుట్టడం కూడా ఒక శాపంలాగా భావించేవాళ్ళు. సో అటువంటి సిచ్యువేషన్ ఉన్న దేశం అయింది మనది. సో లేటర్ ఆన్ తర్వాత బ్రిటిషర్ కాలంలో వచ్చినాక స్వతంత్ర సమరయుద్ధంలో మనం చూసినట్లయితే అక్కడ ఉమెన్ ఎడ్యుకేషన్ అనే అంశాన్ని చాలా మట్టుకు సోషల్ రిఫార్మర్స్ కానివ్వండి, లీడింగ్ లేడీ రిఫార్మర్స్ కానివ్వండి, సంస్కర్తలు కానివ్వండి, మహిళా సంస్కర్తలు కానివ్వండి, వాళ్ళు ఏం చేశారంటే ఇటువంటి పొజిషన్ని మనం డెవలప్ చేయాలని మహిళల పట్ల ఎడ్యుకేషన్, వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ నీడ్స్, వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు ఇవన్నీ చేసేసి మన 1947 వరకు మనం చూసినట్లయితే స్వతంత్రం వచ్చే టైంకి మన మహిళల యొక్క పొజిషన్, వాళ్ళకి ఒక గళం అనేది ఉంది, వాళ్ళకు ఒక వాయిస్ అనేది ఉంది అనేది మనకు బయటపడింది. సో 1947 తర్వాత 1950లో భారతదేశం రాజ్యాంగం వచ్చింది. సో భారతదేశం రాజ్యాంగం స్పెసిఫికల్లీ ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే ఎటువంటి డిఫరెన్సెస్, డిస్క్రిమినేషన్ అనేది చేయొద్దు, భేదాలు అవన్నీ చేయొద్దు, కానీ మహిళల కొరకు ప్రభుత్వం అనేది స్పెషల్ ప్రొవిజన్స్ అనేది చేయొచ్చు. మహిళల కోసం స్పెషల్ ప్రొవిజన్, వాళ్ళ సోషల్ ఎకనామిక్ వెల్ఫేర్ స్టేటస్ పెంచడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేయొచ్చు. సో అటువంటి ఒక రాజ్యాంగబద్ధమైన ఒక ఐడియల్ ఏదైతే ఉందో ఆ హక్కు ప్లస్ లీగల్ రిఫార్మ్స్ అండ్ ఉమెన్ రిఫార్మ్ మూమెంట్స్. సో అప్పటి నుంచి మనం చూసినట్లయితే మహిళలకు సమాన హక్కుల కొరకు వేరియస్ ఎన్జిఓస్ కానివ్వండి, వేరియస్ సంస్థలు కానివ్వండి, అవన్నీ బాగా పోరాడాయి. సో దాని యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఉమెన్స్ రైట్స్ కోసం పోరాడిన చాలా మట్టుకి మనము సంస్థలు కానివ్వండి, ఎన్జిఓస్ కానివ్వండి, వాళ్ళు మహిళల పట్ల ఏవైతే నేరాలు ఉన్నాయో వాటి గురించి అవగాహన చేసింది. దాంట్లో ప్రధానంగా మనం చూసినట్లయితే డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస అనేది మనము పక్కకు దోసే అనే అంశం కాదు, అది కూడా చాలా ఇంపార్టెంట్. బయట జరిగే నేరాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక వంతు అయితే, ఇంట్లో జరిగే నేరాలు ఏవైతే గృహహింస రూపంలో ఉందో అటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. దాని పట్ల మనకి ఎటువంటి చట్ట సవరణలు ఉండాలి అనే భావం వ్యక్తం చేశారు. నెక్స్ట్ లా కమిషన్ కూడా మనకు చాలాసార్లు రికమెండేషన్స్ ఇచ్చాయి. సో లా కమిషన్స్ ఏమన్నాయి అంటే బయట జరిగే నేరాల కోసం మనకి రెగ్యులర్ ఇండియన్ పీనల్ కోడ్ 1860 ఉంది, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత 2023 ఉంది. కానీ అటువంటి సిచ్యువేషన్స్లో ఇంట్లో జరిగే నేరాలు ఏవైతే ఉన్నాయో, డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస ఏదైతే ఉందో అటువంటి అంశం మీద ఇండియన్ పీనల్ కోడ్ సైలెంట్ ఉంది. జనరల్ క్రిమినల్ లా అప్లై చేయరాదు, ఎందుకంటే ఇల్లు అనే వాతావరణం వేరే ఉంటుంది. సో నేరం చేసిన వాళ్ళు, నేరస్తుడు ఇద్దరు ఒకరికొకరు తెలిసిన వాళ్ళే ఉంటారు. సో వాళ్ళకి మ్యారేజ్ అనే బాండ్ ఒకటి మధ్యలో ఉంటుంది.
సో మ్యారేజ్ అనే బాండ్ కాకుండా చాలా మటుకి ఇంట్లో ఉన్న పరిస్థితులు, ఒక గృహంలో ఉన్న పరిస్థితులు బయట ఉన్న పరిస్థితులకి చాలా భిన్నంగా ఉంటాయి. కాబట్టి స్పెషల్గా మనకి ఉమెన్ని ఒక డొమెస్టిక్ హౌస్ అంటే ఒక డొమెస్టిక్ ఎన్వైర్న్మెంట్, ఒక ఇంటి 4 గోడల మధ్యలో ఎలా ప్రొటెక్ట్ చేయాలో, ఎందుకంటే మనం చూసినట్లయితే మహిళలకు సంబంధించిన నేరాలు ఏవైతే బయట జరుగుతాయో అక్కడ వాళ్ళు ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. సో అక్కడ వేరే పరిస్థితులు ఉంటాయి, స్ట్రేంజర్స్ ఉంటారు, గుర్తు తెలియని వ్యక్తులు ఉంటారు. సో అవన్నీ సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి. కానీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు వచ్చేటప్పుడు 4 గోడల మధ్యలోనే జరుగుతుంది. మనకి సాక్ష్యాలు పెద్దగా ఉండరు. సో ఎవరైతే నేరస్తులు ఉన్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఒకరికొకరు తెలిసిన వాళ్ళే, మొగుడు పెండ్లాలే ఉంటారు చాలా మటుకు కేసెస్లో. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఏ సెన్సిటివిటీతోని ఎటువంటి అంశాలను తీసుకొని ముందుకు వెళ్ళాలో అటువంటి అంశాల మీద లా కమిషన్ అనేది రికమెండేషన్స్ ఇచ్చింది. అట్ ది సేమ్ టైం 2005లో దీనికి సంబంధించి ఒక సమగ్ర చట్టం అనేది ఏర్పరిచారు. దాన్ని ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, PWD-VA యాక్ట్ ఆఫ్ 2005. సో ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. సో ప్రధానంగా మహిళలని గృహహింస నుంచి కాపాడనికి చేయబడిన చట్టం అనేది ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఆఫ్ 2005. So we have seen that there are many women reform movements and the legal reform movements, especially Article 15 of the Constitution, which enables the state to make special provisions for the women. At the same time, there have been role played by the NGOs which have highlighted the necessity for protecting the women in the domestic environment. Why? Because there are laws to protect women outside the house. But what happens if such kind of offences happen within the 4 walls of the house? Here, the woman knows the accused and she also knows the witnesses. And there is a delicate relationship of marriage existing between the 2 parties. When such kind of situation is there, how you are going to deal with the circumstance? You cannot rely on the regular criminal law. So, therefore, the government had come up with the enactment known as Protection of Women Against Domestic Violence Act of 2005, which is a comprehensive legislation speaking about protecting the woman in the domestic environment, that is the family environment. So here we will see the other aspect. So ఇప్పుడు మనం చూసినట్లయితే మహిళలని గృహహింస నుంచి పరిరక్షణ కోసం 2005లో ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెంట్ 2005 అనేది పాస్ అయింది. సో దానికి సంబంధించిన వేరే అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఇప్పుడు పరిశీలిద్దాం. Objectives. What are the objectives of Protection of Women from Domestic Violence Act? As the name itself suggests, the primary aim is to protect the woman from the domestic violence. That is the violence which happens in the 4 walls of the house. So now we will see that the first and foremost objective is to protect women from domestic abuse. Protect the woman from domestic abuse. Now what amounts to domestic abuse, that has to be seen. So what amounts to domestic abuse? Whether it is only physical abuse or whether it amounts to something else. Then the next one is to provide immediate and accessible civil remedies. To provide immediate and accessible civil remedies. So the primary object, one of the object of this particular enactment is to provide immediate remedy. Should be immediate. Why? Because if you go under the regular criminal law, that is Indian Penal Code or Bharatiya Nyaya Samhita, the thing is the remedies will be provided but at a later stage. So for the completion of the entire trial and after the completion of the trial only, the remedies can be provided. But here you cannot wait for so much of time. Why? Because here the protection of women is the primary concern. So therefore immediate remedy should be given, and that too accessible remedy. It should be accessible remedy, not some kind of great remedy which can be realized after great efforts, but some remedy which can be immediately realized. So such kind of remedy, and that to civil remedies. Here it speaks about something called as civil remedies. Now civil remedies are those remedies which are compensatory in nature. No point in punishing the husband when the wife has lost so much. So there is no point in punishing the not only husband or husband's relatives. It will not yield any result. It will satisfy only one part of the punishment. But what happens to the woman who has lost so much?
So that is the reason you have civil remedies which are compensatory in nature. Then you have to ensure effective institutional support. So not only it should be dealt like a special case, but it should have, the woman should have institutional support. That is support from not only from the people but her relatives, but from police, magistrates, NGOs, etc. So it is a legislation which involves special duties imposed on the police, magistrates, NGOs, etc. సో ఇక్కడ ప్రధానంగా మనం దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది ప్రధానంగా 3. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ ప్రొటెక్ట్, అంటే మహిళలని డొమెస్టిక్ అబ్యూజ్ అనే అంశంతో ప్రొటెక్ట్ చేయాలి. సో 4 గోడల మధ్యలో ఏవైతే తన మీద చర్యలు జరుగుతున్నాయో, ఎటువంటి వేదనలు, వేధింపులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మహిళలని పరిరక్షించడం కోసం ప్రధానంగా ఈ చట్టం చేయబడింది. సో ఇక్కడ డొమెస్టిక్ అబ్యూజ్ ఏదైతే ఉందో, ఇంటి లోపల ఏదైతే వేధింపులు ఉన్నాయో, సో ఇవి శారీరక వేధింపులేనా లేకపోతే ఇతర వేధింపులు కూడా దీని పరిధిలోకి వెళ్తుందా లేదా అది మనం చూడాల్సిన అంశం. సో ప్రధానంగా డొమెస్టిక్ అబ్యూజ్, సో ఏదైతే ఇంటి పరిసరాలలో జరిగే ఏదైతే ఉందో చర్యలు, దానికి సంబంధించి మహిళల్ని ఆ యొక్క అబ్యూజ్, అటువంటి వేధింపుల నుంచి పరిరక్షణ కోసం ఇటువంటి చట్టం చేశారు. నెక్స్ట్ వన్ ఇస్ టు ప్రొవైడ్ ఇమీడియట్ అండ్ యాక్సెసిబుల్ సివిల్ రెమెడీస్ మనకి ఏవైతే ఉన్నాయో, మార్గాలు, పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ క్రిమినల్ లా కింద ఉన్నాయి. కానీ రెగ్యులర్ క్రిమినల్ లా కింద పరిష్కారం జరగాలంటే చాలా టైం అవుతుంది. నేరము రుజువు కావడం కోసం చాలా టైం అవుతుంది. కానీ అంతసేపటి వరకు ఇక్కడ మహిళల్ని ఆపలేము. ఆల్రెడీ వాళ్ళ మీద ఎటువంటి వేధింపులు జరిగాయి, వాళ్ళు చాలా మటుకు కోల్పోయారు. సో అటువంటి సిచ్యువేషన్లో ఎలా ఇమీడియట్ అసిస్టెన్స్ ఇవ్వాలి అండ్ యాక్సెసిబుల్ సివిల్ రెమెడీస్. ఇమీడియట్ రెమెడీస్ అంటే తక్షణమే తనకు ఎటువంటి సమాధానాలు ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం యాక్సెసిబుల్ సివిల్ రెమెడీస్. సో సివిల్ రెమెడీస్ అంటే ఏంటంటే ఏవైతే కంపన్సేటరీ నేచర్ ఉంటుందో, నష్టపరిహారం ఏదైతే ఉంటుందో, సో ఆల్రెడీ ఇక్కడ చాలా మటుకి కోల్పోతారు మహిళలు. సో అటువంటి సిచ్యువేషన్లో ఎటువంటి నష్టపరిహారం చెల్లించాలి? ఈ సిచ్యువేషన్లో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో, గృహహింస చట్టంలో మన నేరస్తుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినంత మాత్రం మనకు పరిష్కారం కాదు. అక్కడ మహిళలు చాలా మటుకి కోల్పోయారు, వాళ్ళ వేధింపుకి గురి అయ్యారు. కాబట్టి వాళ్ళకి సివిల్ రెమెడీస్, ఎటువంటి కంపన్సేషన్ భరణం అనేది వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాల్సిందే. సో సివిల్ రెమెడీస్ అనేది ప్రొవైడ్ చేయడం వన్ ఆఫ్ ది ఎయిమ్, ఈ యొక్క చట్టంది ఒక ఉద్దేశం. నెక్స్ట్ వన్ ఇస్ టు ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్. ఇక్కడ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ సొంత చుట్టాలు కానివ్వండి అగెయిన్స్ట్ వెళ్తారు. కాబట్టి ఎటువంటి సపోర్ట్ వాళ్ళకు ఉండదు. సో ఎటువంటి సపోర్టు లేకపోవడం అనే సిచ్యువేషన్లో మనం చూసినట్లయితే చాలా మట్టుకి వేధింపుకి గురి అవుతారు. సో ఇంట్లో జరిగిన గృహహింస ఏదైతే ఉందో అదొక అంశం అయితే, కేసు పెట్టి ఇబ్బందులు పడడం ఇంకో అంశం అవుతుంది. సో అటువంటి సిచ్యువేషన్ ఉండొద్దని ఇక్కడ ఈ చట్టం ఏం చేస్తుందంటే ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. సో ఈ చట్టం సంబంధించి ఎవరెవరైతే భాగస్వామ్యులు ఉన్నారో వాళ్ళందరూ ఉమెన్కి సపోర్ట్ చేయాలి. ఎవరెవరు? పోలీస్ వ్యవస్థ. ఫస్ట్ కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా డీల్ చేయాలి, ఎటువంటి రక్షణ ఇవ్వాలి మహిళలకి, అటువంటిది ఉంటుంది. నెక్స్ట్ మ్యాజిస్ట్రేట్. సో పోలీస్కే కాకుండా కోర్టు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన మ్యాజిస్ట్రేట్స్, జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వీళ్ళే కాకుండా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, ప్రజా సంఘాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా ఎలా వీళ్ళకి హెల్ప్ చేయాల్సి వస్తుంది. సో నార్మల్లీ మనం చూసినట్లయితే చాలా మటుకు కేసెస్లో గృహహింస చట్టం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మహిళలు కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి సపోర్టు ఫ్యామిలీ నుంచి ఉండదు. చాలా మటుకు కేసెస్లో సపోర్ట్ ఉండదు. ఉన్నా కానీ ఒకరిద్దరు తప్ప వేరే ఎవరు సపోర్ట్ చేయరు. సో అటువంటి సిచ్యువేషన్లో తన యొక్క వేధింపులని భరిస్తూ ఇంకా ముందు కంటిన్యూ కావాల్సిన అవసరం లేదు. సో ఈ చట్టం కింద మనం చూసినట్లయితే ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ వాళ్ళకి పోలీస్ సిబ్బంది కానివ్వండి, NGOs కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, వాళ్ళు ఇవ్వచ్చు. సో ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 స్పీక్స్ అబౌట్ 3 things: protection of women from domestic abuse, providing immediate and accessible civil remedies. The next one is ensuring effective institutional support, which includes support of police personnel, magistrates,
ఎన్జిఓస్ ఎక్సెట్రా. సో ప్రధానంగా 3 ఉద్దేశాలు ఉన్నాయి. ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ మన మహిళలని గృహహింస నుంచి కాపాడడం. నెక్స్ట్ వన్ ఇస్ టు ప్రొవైడ్ ఇమీడియట్ అండ్ యాక్సెసిబుల్ సివిల్ రెమెడీస్. సో వాళ్ళకి తక్షణమే వాళ్ళు అందుబాటులో ఉండే ఎటువంటి సమాధానాలు ఉన్నాయో, కంపెన్సేషన్ ఏదైతే నష్టపరిహారం సంబంధించిందో అవి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో పరిష్కారాలు అవి కోర్టు నుంచి మహిళలకి అందించడం. థర్డ్ వన్ ఇస్ ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్. సో ఈ యాక్ట్ ప్రకారం ఎటువంటి సపోర్ట్ అనేది మహిళలకు ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి? సో పోలీస్ కానివ్వండి, కోర్టులో ఉన్న మ్యాజిస్ట్రేట్ గారు కానివ్వండి, లేదైతే ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎలా ఒక ఉమెన్కి సపోర్ట్ చేయగలుగుతారో అది అనే అంశాలని మనము ఇక్కడ తీసుకోవాల్సింది. నెక్స్ట్ వన్ ఇస్ హూ ఇస్ ప్రొటెక్టెడ్. హూ ఇస్ ప్రొటెక్టెడ్, ఎవరెవరు ఈ చట్టం ప్రకారం కాపాడబడతారు? ఎనీ ఉమెన్, ఎటువంటి మహిళ అయినా who is or has been in a domestic relationship. Who is or who has been, ఎవరైతే ఇప్పుడు డొమెస్టిక్ రిలేషన్షిప్లో ఉన్నారో ఆర్ ఇంతకు ముందు ఉండేవారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వితంతు ఉన్నారు. సో తన భర్త మరణించినాక కూడా వాళ్ళ ఇన్లాస్తోనూ ఉన్నారు, అత్తగారు వాళ్ళతోనూ ఉన్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో హూ హ్యాస్ బీన్ ఇన్ అ రిలేషన్షిప్. సో హస్బెండ్ ఉండేవాళ్ళు లేరు ఇప్పుడు, కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. కాబట్టి హూ ఈజ్ ఆర్ హూ హ్యాస్ బీన్. సో నాట్ ఓన్లీ ది ఉమెన్ హూ ఈజ్ ఇన్ అ రిలేషన్షిప్ బట్ హూ యూస్ టు హ్యావ్ అ రిలేషన్షిప్ ఆల్సో ఈజ్ కవర్డ్ అండర్ దిస్ పర్టికులర్ ఎనాక్ట్మెంట్. నెక్స్ట్ వన్ ఇస్ adult women living in a shared households. So not only the woman who has been married or who is married, but also any adult woman living in a shared household. So ఎవరైనా మహిళ, అడల్ట్ ఉమెన్ 18 years కంప్లీట్ అయిపోయిన మహిళ షేర్డ్ హౌస్ హోల్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెనకటి కాలంలో మనకి జాయింట్ ఫ్యామిలీలో ఉండేసి దాంట్లో ఇంటి కూతురు ఉంటుంది. సో అవివాహిత మహిళ ఎవరైతే ఉంటుందో వాళ్ళు, లేకపోతే మన ఫ్యామిలీకి సంబంధించిన దూరపు చుట్టం ఎవరైతే పెద్ద ఆవిడ కానివ్వండి, ముసలి వాళ్ళు, వృద్ధులు కానివ్వండి, వాళ్ళు ఎవరైతే అడల్ట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో షేర్డ్ హౌస్ హోల్డ్ ఒకటే ఫ్యామిలీలో ఉంటారో వాళ్ళని కూడా ఈ చట్టం పరిరక్షిస్తుంది. సో భార్యలే కాకుండా, ఇంటి కోడలే కాకుండా వేరే వాళ్ళు కూడా వస్తారు. ఇంటి కూతురు ఎవరైతే పెళ్లి కాలేదో, లేకపోతే వితంతు అయి రిటర్న్ అయిపోయిందో, సో ఇటువంటి వాళ్ళని కూడా ఈ చట్టం పరిరక్షిస్తుంది. ఉమెన్ ఫేసింగ్ వైలెన్స్ ఫ్రమ్ రిలేటివ్స్. సో నాట్ ఓన్లీ దిస్ థింగ్, ఎనీ ఉమెన్ విదిన్ ది ఫ్యామిలీ హూ ఈజ్ ఫేసింగ్ వైలెన్స్ ఫ్రమ్ రిలేటివ్స్. భర్త వేధించకపోయినా భర్త యొక్క చుట్టాలు ఎవరైతే ఉన్నారో, అక్కా చెల్లెలు కానివ్వండి, అనాథములు కానివ్వండి, వాళ్ళు వేధిస్తున్నా కానీ అటువంటి మహిళలకు కూడా ఇటువంటి చట్టం అనేది వర్తిస్తుంది. సో ఎనీ ఉమెన్ హూ ఈజ్ ఆర్ హ్యాస్ బీన్ ఇన్ అ డొమెస్టిక్ రిలేషన్షిప్, అడల్ట్ ఉమెన్ లివింగ్ ఇన్ షేర్డ్ హౌస్ హోల్డ్స్. సో ఎనీ అడల్ట్ ఉమెన్ 18 years కంప్లీట్ అయిపోయిన ఉమెన్, షేర్డ్ హౌస్ హోల్డ్ జాయింట్ ఫ్యామిలీ సెటప్లో ఉన్న వాళ్ళు, ఉమెన్ ఫేసింగ్ వైలెన్స్ ఫ్రమ్ రిలేటివ్స్. సో ఉమెన్ ఫేసింగ్ వైలెన్స్ ఫ్రమ్ రిలేటివ్స్. సో తను ఉంది ఇంట్లో కానీ తన చుట్టాలు తనను వేధిస్తున్నారు. సో హస్బెండే కాకుండా ఎవరైనా ఎటువంటి చుట్టాలైనా ఒకవేళ ఒక అడల్ట్ ఉమెన్ని వేధిస్తే వాళ్ళని పరిరక్షించడం ఈ యొక్క చట్టం యొక్క అంశం. సో హూ ఇస్ ప్రొటెక్టెడ్ మనం చూసినట్లయితే ఎనీ ఉమెన్ ఇన్ అ డొమెస్టిక్ రిలేషన్షిప్, ఎనీ ఉమెన్ ఇన్ అ డొమెస్టిక్ రిలేషన్షిప్ అండ్ ఇట్ ఇంక్లూడ్స్ వైఫ్, భార్యలకే కాకుండా వైఫ్, మదర్, తల్లి, సిస్టర్, live-in partner also is included. So not only the wife but it also includes mother, also the sisters and also live-in partner. Live-in relationship అనే కాన్సెప్ట్ ఈ మధ్యలో వచ్చింది. సో పెళ్లి కాకుండా వాళ్ళు ఒకటే ఫ్యామిలీలో ఉంటారు కాబట్టి సో అటువంటి సిచ్యువేషన్లో లివ్-ఇన్ పార్ట్నర్ ఎవరైతే ఉమెన్ ఉన్నారో వాళ్ళు కూడా గృహహింస చట్ట ప్రకారం పరిరక్షణలోకి తీసుకోబడతారు. నెక్స్ట్ వన్ ఇస్ రిలేషన్షిప్ ఇంక్లూడ్స్ బై మ్యారేజ్, బ్లడ్ ఆర్ అడాప్షన్. సో ఎటువంటి సంబంధాలు, రక్త సంబంధాలు, వివాహంతో ఏర్పడే సంబంధాలు, లేకపోతే అడాప్షన్ దత్తతలో వెళ్ళినా కానీ అటువంటి సంబంధాలు. సో ఇట్ ఇంక్లూడ్స్ రిలేషన్షిప్ బై మ్యారేజ్, బ్లడ్ అండ్ అడాప్షన్. సో వివాహంతో ఏర్పడిన సంబంధాలు, రక్త సంబంధాలు, అది కాకుండా అడాప్షన్. సో దత్తత నుంచి వచ్చిన సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కవర్ చేస్తారు. వాట్ ఆర్ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ అబ్యూస్? ఫిజికల్ అబ్యూస్.
emotional abuse, sexual abuse, economic abuse and verbal abuse. So this act gives various forms of abuses. First one is physical abuse, which includes beating or causing any kind of physical hurt. Next one is emotional abuse, which is through words and all, emotional blackmail, emotionally disturbing the woman. Sexual abuse, which includes any kind of sexual relations forced upon the woman. Then economic abuse, preventing women from using her money or not giving her any kind of money for the maintenance, etc. Then verbal abuse, that includes scolding or making lewd remarks on the woman. So ఇక్కడ అబ్యూస్ అంటే శారీరకమే కాకుండా ఉంది, మానసిక వేధింపులకి కూడా గురి చేస్తే అది మనకి డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస చట్టంలోకి వస్తుంది. సెక్షువల్ అంటే లైంగిక వేధింపులు కూడా దీంట్లో కవర్ అవుతాయి. ఎకనామిక్ అబ్యూస్, ఆర్థికంగా కానీ డబ్బులు ఇవ్వకపోవడం, తన డబ్బుల్ని తనను వాడనీయకపోవడం, అటువంటిది ఎకనామిక్ అబ్యూస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ ఇస్ వర్బల్ అబ్యూస్, అంటే త్రూ వర్డ్స్ మనం ఏవైతే చేస్తామో, మౌఖికంగా ఏవైతే చేస్తామో, తిట్టడం కానివ్వండి, బూతులు తిట్టడం కానివ్వండి, చెడ్డ కంపారిజన్ చేయనీయడం కానివ్వండి, ఇవన్నీ మనకి గృహహింస చట్టం పరిధిలోకి వస్తాయి. కీ ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్, ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటంటే సెక్షన్ 3 మనకి డెఫినేషన్ చెప్తుంది. సెక్షన్ 18 ప్రొటెక్షన్ ఆర్డర్స్, ఎలా ఉమెన్ని ప్రొటెక్ట్ చేయొచ్చు, ఎటువంటి ఆర్డర్స్ కోర్టు పాస్ చేయొచ్చు. సెక్షన్ 19 రెసిడెన్స్ ఆర్డర్స్, ఎక్కడ వాళ్ళని ఒకవేళ ఆ ఫ్యామిలీలో వాళ్ళు సెట్ కాకపోతే ఎక్కడ వాళ్ళకు ఉండే అధికారం ఇవ్వచ్చు. నెక్స్ట్ మానిటరీ రిలీఫ్, ఎటువంటి ఆర్థిక నష్టపరిహారం ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ కస్టడీ ఆర్డర్స్, ఎప్పుడైతే చిన్నపిల్లలు ఎవరైతే ఇన్వాల్వ్డ్ ఉన్నారో ఉంటే ఆ చిన్నపిల్లోడిని తల్లి దగ్గర పెట్టాలా, తండ్రి దగ్గర పెట్టాలా, అటువంటి ఆర్డర్స్, కస్టడీ ఆర్డర్స్ కూడా పాస్ చేయొచ్చు. లాస్ట్ వన్ ఇస్ కంపన్సేషన్, మానిటరీ కంపన్సేషన్ ఫర్ ది లాస్ కాస్ట్ టు ది ఉమెన్. సో హియర్ వీ హ్యావ్ సీన్ సమ్ ఆఫ్ ది కీ ప్రొవిజన్స్ ఆఫ్ ది Domestic Violence Act 2005. There are other aspects of this particular enactment which we will be dealing in our next part, which will deal with the role of the different officers, and finally we will see what are the different stages involved in a case involving Domestic Violence Act of 2005. Thank you.